పెరియార్ రిజర్వ్ ఫారెస్ట్కు స్వాగతం. సరస్సు మరియు జీవవైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. ఈ అడవులలో పులులతో పాటు ఏనుగులు, చిరుతలు, వివిధ రకాల జింకలు, పక్షులు కూడా నివసిస్తున్నాయి. పెరియార్ సరస్సులో బోటింగ్ ద్వారా అడవి సౌందర్యాన్ని ఆస్వాదించడం ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఇక్కడ సఫారీలు మరియు ట్రెక్కింగులు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ రిజర్వ్ చుట్టుపక్కల నివసించే స్థానిక గిరిజనులకు ఎకో టూరిజం ద్వారా ఉపాధి లభిస్తుంది. వారు సహజ ప్రాకృతి సంరక్షణలో చురుగ్గా పాల్గొంటారు. ఈ అడవులలో వివిధ రకాల ఔషధ మొక్కలు మరియు అరుదైన వృక్షజాతులు కూడా ఉన్నాయి. పెరియార్ టైగర్ రిజర్వ్ సందర్శించడం ద్వారా వన్యప్రాణుల ప్రాముఖ్యతను మరియు ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవచ్చు. ఈ రిజర్వ్లోని భౌగోళిక పరిస్థితులు వన్యప్రాణులకు అనుకూలమైన ఆవాసాన్ని కల్పిస్తాయి. ఇక్కడ దట్టమైన సతతహరిత అడవులు, గడ్డిభూములు ఉంటాయి. చలికాలం మరియు వేసవికాలంలోకి వాతావరణం వేరువేరుగా ఉంటుంది. అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు సందర్శించడానికి మంచి సమయం. ఈ సమయంలో వన్యప్రాణులను చూసే అవకాశాలు ఎక్కువ. సందర్శకులు పెరియార్ రిజర్వ్కు ఈ సమయంలో వన్యప్రాణులను చూసే అవకాశాలు ఎక్కువ. సందర్శకులు పెరియార్ రిజర్వ్కు వచ్చినప్పుడు అడవి నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. చెత్తను పారవేయడం లేదా జంతువులకు హాని కలిగించడం వంటివి నిషేధం. ప్రకృతిని వాటి సహజ రూపంలో ఉంచడం మన కర్తవ్యం. పెరియార్ నది ఈ రిజర్వ్ గుండా ప్రవహిస్తుంది మరియు వన్యప్రాణుల మనుగడకు ప్రధాన ఆధారం. ఈ నది వల్ల అడవికి ఎంతో జీవకళ చేకూరుతుంది. ఇక్కడ నిర్వహించే వెదురు తెప్పల సఫారీ లేదా ఎలిఫెంట్ సఫారీలు కూడా చాలా ప్రసిద్ధి. పర్యాటకులకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. అంతేకాకుండా పెరియార్ టైగర్ రిజర్వ్లోని పక్షుల పరిశీలన కూడా చాలా ప్రసిద్ధి. ఇక్కడ వందలాది పక్షిజాతులు ఉన్నాయి, అందులో కొన్ని అరుదైనవి కూడా. ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఈ పక్షులను చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకు ఇది నిజంగా ఒక స్వర్గధామం. ఇక్కడ సందర్శించే పర్యాటకులు స్థానిక సంస్కృతిని కూడా తెలుసుకోవచ్చు. మంగళదేవి దేవాలయం వంటి చారిత్రక ప్రదేశాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇవి అడవిలో ట్రెక్కింగ్ ద్వారా సందర్శించవచ్చు. మొత్తంగా పెరియార్ టైగర్ రిజర్వ్ ఒక విభిన్నమైన మరియు సంపూర్ణమైన పర్యావరణ అనుభూతిని ఇస్తుంది. రిజర్వ్లోని అభయారణ్య ప్రాంతాలలో కొన్నింటిలో ప్రత్యేక పరిశోధనా కేంద్రాలు కూడా ఉన్నాయి. ఇవి వన్యప్రాణుల ప్రవర్తన మరియు పర్యావరణంపై అధ్యయనం చేస్తాయి. ఈ అధ్యయనాలు అడవుల సంరక్షణకు ఎంతో ఉపయోగపడతాయి. భవిష్యత్తులో కూడా పెరియార్ తన సహజ సౌందర్యాన్ని మరియు జీవవైవిధ్యాన్ని కాపాడుకుంటుందని ఆశించవచ్చు. నేను ఈ ప్రాంతం గురించి సమగ్రమైన వివరాలను అందించానని అనుకుంటున్నాను. మీకింకా ఏమైనా ప్రత్యేకమైన ప్రశ్నలు ఉన్నాయా, లేదా ఏదైనా కొత్త అంశంపై చర్చించాలనుకుంటున్నారా? పెరియార్ టైగర్ రిజర్వ్ తన సరిహద్దులను విస్తరించుకుంటూ వన్యప్రాణులకు మరింత రక్షణను కల్పించే ప్రయత్నాలు చేస్తోంది. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో అటవీ నేరాలను నిరోధించడంలో ఈ రిజర్వ్ మంచి ఫలితాలను సాధిస్తోంది. పర్యాటకులు ఈ ప్రయత్నాలకు మద్దతివ్వడం చాలా ముఖ్యం. ఈ రిజర్వ్లోని నీటి వనరులను కాపాడటానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వేసవికాలంలో జంతువులకు తాగునీటి కొరత లేకుండా కృత్రిమ నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. ఈ విధానం వల్ల వన్యప్రాణుల మనుగడకు ఎంతో మేలు జరుగుతోంది. పెరియార్ టైగర్ రిజర్వ్ వన్యప్రాణుల సంరక్షణకు ఒక ఆదర్శంగా నిలుస్తోంది. పెరియార్ రిజర్వ్ అడవులలో పులులతో పాటు ఏనుగులు, చిరుతలు, వివిధ రకాల జింకలు మరియు ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి. పులులు, ఏనుగులు, చిరుతలు మరియు వివిధ రకాల జింకలు ఇక్కడ ఉన్నాయి. పెరియార్ రిజర్వ్ ఫారెస్ట్ కేరళలోని పశ్చిమ కనుమలలోని దట్టమైన అడవులలో ఉంది. ఇది పులులు మరియు ఏనుగులకు ప్రసిద్ధి చెందిన ఒక ముఖ్యమైన సంరక్షణ కేంద్రం. అలాగే ఇక్కడ ఎన్నో రకాల వన్యప్రాణులు మరియు పక్షులు కూడా నివసిస్తున్నాయి. పెరియార్ టైగర్ రిజర్వ్ను సందర్శించడానికి అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు ఉత్తమమైన సమయం.
పెరియార్ టైగర్ రిజర్వ్ దగ్గరలో ఉన్న కొన్ని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు అంటే కుమిలి పట్టణం, ఇక్కడ సుగంధ ద్రవ్యాల తోటలు చూడొచ్చు. ఇంకా మున్నార్ హిల్ స్టేషన్ మరియు వాగమన్ కూడా దగ్గర్లోనే ఉన్నాయి. పెరియార్ టైగర్ రిజర్వ్ దగ్గర్లో కుమిలి అనే పట్టణం ఉంది. ఇక్కడ సుగంధ ద్రవ్యాల తోటలను చూడొచ్చు. అలాగే మున్నార్ కొండ ప్రాంతాలు మరియు వాగమన్ పచ్చని గడ్డి మైదానాలు కూడా సందర్శించడానికి చక్కటి ప్రదేశాలుగా ఉంటాయి. పెరియార్ టైగర్ రిజర్వ్ నుండి మున్నార్ సాధారణంగా రోడ్డు మార్గంలో సుమారు 90 నుండి 110 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రయాణించే మార్గాన్ని బట్టి సమయం మారుతూ ఉంటుంది. మున్నార్లో బడ్జెట్ హోటళ్ల నుండి లగ్జరీ రిసార్ట్ల వరకు చాలా ఆప్షన్లున్నాయి. మీ అభిరుచిని బట్టి కొండపై ఉండే రిసార్ట్లను లేదా టౌన్కి దగ్గరగా ఉండే హోటళ్లను ఎంచుకోవచ్చు. పెరియార్ టైగర్ రిజర్వ్ అనేది కేరళలోని అద్భుతమైన వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం. ఇది తన జీవవైవిధ్యానికి, అందమైన సరస్సుకి మరియు వన్యప్రాణుల వీక్షణకి చాలా ప్రసిద్ధి. ప్రకృతిని కాపాడటంలో మరియు బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో ఇది ఒక ఆదర్శంగా నిలుస్తుంది. పెరియార్ టైగర్ రిజర్వ్లోని జీవవైవిధ్యం చాలా గొప్పది. ఇక్కడ దట్టమైన సతతహరిత అడవులు, విశాలమైన గడ్డి భూములు ఉన్నాయి. ఈ వాతావరణం వివిధ రకాల వృక్షజాలానికి, జంతుజాలానికి అనుకూలంగా ఉంటుంది. పులులు, ఏనుగులతో పాటు ఎన్నో అరుదైన క్షీరదాలు, పక్షులు ఈ అడవులలో జీవిస్తున్నాయి. మీకు సహాయం చేయడంలో నాకు సంతోషం. ఇంకా ఏదైనా తెలుసుకోవాలంటే అడగండి. ఖచ్చితంగా. మీ మంచి మాటలకు ధన్యవాదాలు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. తర్వాత కలుద్దాం.